फाइनल हो गया सर। కల్కాజీలో ఢిల్లీ సీఎం అతీషి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి రమేష్ బిదూరిపై అతీషి గెలుపొందారు. కౌంటింగ్ మొదటి నుంచి వెనుకబడ్డ అతీషి చివరి 2 రౌండ్లలో గట్టెక్కింది. కస్తూర్బా నగర్లో బీజేపీ అభ్యర్థి నీరజ్ విజయం సాధించారు. త్రినగర్లో బీజేపీ అభ్యర్థి తిలక్ రామ్ గెలుపొందారు. 15,753 ఓట్ల మెజార్టీతో తిలక్ రామ్ విజయం సాధించారు. విశ్వాస్ నగర్లో బీజేపీ అభ్యర్థి ఓం ప్రకాష్ గెలుపొందారు. లక్ష్మీనగర్లో బీజేపీ అభ్యర్థి అభయ్ వర్మ విజయం సాధించారు. ఇక కోన్లీ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి కుల్దీప్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి ప్రియాంక గౌతమ్పై 6,293 ఓట్ల మెజార్టీతో కుల్దీప్ గెలుపొందారు. ఇక సాయంత్రం ఢిల్లీ బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో సంబరాలకు భారీ ఏర్పాట్లు చేశారు. సంబరాలకు ప్రధాని మోడీ హాజరు కానున్నారు. బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మోడీ మాట్లాడనున్నారు. ఇక ఢిల్లీలో అయితే బీజేపీ విజయ పరంపర కొనసాగుతుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజరెడ్డి అందిస్తారు. రాజరెడ్డి, అప్డేట్స్ ఏంటి? దేశ రాజధాని ఢిల్లీలో పాగా వేయాలని బీజేపీ కలలు కంది, ఆ కళలను సాకారం చేసుకుంది, ఆ రకంగా అడుగులు వేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 47 స్థానాల్లో అగ్రస్థానంలో ఉంది. దాదాపు 6 స్థానాల్లో బీజేపీ గెలిచింది. 23 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యంలో ఉంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీ చావు దెబ్బ కొట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వెన్నుముకలుగా ఉండేటువంటి మనీష్ సిసోడియా కానీ కేజ్రీవాల్, ఈ ఇద్దరు కూడా ఓటమి పాలు చెందారు. ఇదంతా ఆమ్ ఆద్మీ పార్టీకి అయితే పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేజ్రీవాల్ అదేవిధంగా మనీష్ సిసోడియాను అక్రమంగా అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు అనేది కూడా పెద్ద ఎత్తున వీళ్ళు ఎన్నికల ప్రచారాన్ని కూడా చేశారు. అదే ప్రచారంలో ప్రజల వద్దకు తీసుకెళ్లారు. కేజ్రీవాల్ను అక్రమంగానే జైల్లో పెట్టారు, మనీష్ సిసోడియాను అక్రమంగానే జైల్లో పెట్టారు అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ సానుభూతిని పొందే ప్రయత్నం ఆమ్ ఆద్మీ పార్టీ చేసింది. అదేవిధంగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ పార్టీని ఏ పార్టీ ఎదిరిస్తే ఆ పార్టీని నేతలపైన కేసులు పెట్టడం ఆనవాయితీగా నడుస్తుంది అనేది కూడా పెద్ద ఎత్తున కేజ్రీవాల్ ప్రచారంలోకి తీసుకెళ్లారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో బీజేపీని దెబ్బ కొట్టేది ఆమ్ ఆద్మీ పార్టీ అనేది కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో ప్రచారం చేశారు. కానీ ఇంత ప్రచారం చేసినా, ఇవన్నీ చేసినా కానీ ఏమాత్రము వాళ్ళకు వర్కౌట్ కాలేదు. పొలిటికల్ స్ట్రాటజీ చాలా యూజ్ చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా. ఎందుకంటే ఏ రకంగా బీజేపీ గెలవాలని కలలు కందో, ఏ రకంగా 27 సంవత్సరాల తర్వాత మళ్ళీ అధికారంలోకి రావాలని కాషాయ పార్టీ చూసిందో, ఆ రకంగానే మరోసారి వరుసగా 3 సార్లు గెలిచినాం, మరోసారి గెలవాలనేది కూడా కేజ్రీవాల్ ప్రయత్నం చేశారు. అంతే ఎత్తుగడ వేశారు. ఏదైతే ఆ బీజేపీ ప్రచారాన్ని చేసిందో ఆ ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు బీజేపీకి వైపే మొగ్గు చూపారు. ఆమ్ ఆద్మీ పార్టీని ఓటమి పాలయ్యే విధంగా ఓటర్లు అక్కడ ఓటు వేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఏ ప్రచారం చేసినా కానీ అది బీజేపీకే మైలేజ్ ఇచ్చింది, బీజేపీకే అడ్వాంటేజ్ అయింది. ఎవరైతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి చీఫ్ కేజ్రీవాల్ ఉన్నాడో, మాజీ ముఖ్యమంత్రి, అతను పూర్తిగా బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపైన కేసులు పెట్టడానికి, కక్షపూరిత రాజకీయాలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది అనేది కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళారు. కానీ అదే న్యూఢిల్లీలో ఆయన ఓటమి పాలు చెందారు.
ఆయన పైన వర్మ 3000 పైచీలకు ఓట్లతో గెలుపొందారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేసులోకి కూడా వర్మనే వచ్చారనే వార్తలు కూడా పెద్ద ఎత్తున గుప్పమంటున్నాయి. ఎందుకంటే ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా వర్మ కలిశాడు. ఎందుకంటే కేజ్రీవాల్ను ఓడించడం అనేది మామూలు విషయం కాదు. కేజ్రీవాల్ సింపతి గెయిన్ చేయాలని ప్రయత్నం చేశారు. అదేవిధంగా బీజేపీని ఓడించాలని ప్రయత్నం చేశారు. విస్తృతంగా ఢిల్లీ రాష్ట్రం అంతా ప్రచారం చేశారు. అయినా కానీ లాభం లేదు. ఆ సానుభూతిని డామినేట్ చేస్తూ బీజేపీ అభ్యర్థి అక్కడ వర్మ గెలిచాడు కాబట్టి ఆ వర్మనే ముఖ్యమంత్రి క్యాండిడేట్గా పెడితే ఎలా ఉంటుందనేది కూడా బీజేపీ జాతీయ నాయకత్వం ఆలోచనగా కనపడుతున్నట్లు సమాచారం తెలుస్తుంది. అంతేకాకుండా సాయంత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం బీజేపీ జాతీయ కార్యాలయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేరుకుంటారు. అక్కడ విజయోత్సవ సంబరాల్లో పాల్గొంటారు జేపీ నడ్డాతో కలిసి. ఆ తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి పీఠము పైన 1-2 రోజుల్లో ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే స్పష్టం కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలు తిరస్కరించారు ఢిల్లీలో. అదేవిధంగా బీజేపీ 27 సంవత్సరాల కళ సాకారమైంది. 27 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఢిల్లీ పీఠాన్ని అధిరోహించాలి, ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలన్నటువంటి కలలు నిజమయ్యాయి. ఆ రకంగానే విస్తృతంగా ప్రచారం చేశారు. ముఖ్యంగా బీజేపీ ఒకే నినాదం ఎత్తుకుంది, పెద్ద ఎత్తున అవినీతికి మయమైపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ. చెప్పడమేమో నీతి వ్యాఖ్యలు చేసింది, కానీ ఆచరణలో మాత్రం అవినీతికి దిగింది. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జైల్లోకి వెళ్ళారు మనీష్ సిసోడియా, అదేవిధంగా కేజ్రీవాల్. ఇదే అంశాన్ని పెద్ద ఎత్తున ప్రచార అస్త్రంగా వాడుకుంది. అవినీతిమయమైపోయింది, అవినీతి రహితంగా ఉంటానని అధికారంలోకి వచ్చాడు. సింపుల్ సిటీకి కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పుకున్నటువంటి కేజ్రీవాల్ మీదికి మాత్రం సింపుల్ సిటీకి కనబడతాడు, లోపల మొత్తం అవినీతి దాగి ఉంది, అవినీతి చేశాడు అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకెళ్లడము. అదేవిధంగా ఇద్దరు కూడా మనీష్ సిసోడియా కానీ కేజ్రీవాల్ కానీ ఇద్దరు అవినీతి వల్లే జైలుకు వెళ్ళారనేది కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళడము. అంతేకాకుండా ఢిల్లీలో డబల్ ఇంజన్ సర్కార్ ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుంది. కేంద్రంలో రాష్ట్రంలో ఒకే సర్కార్ ఉండాలి. డబల్ ఇంజన్ సర్కార్ అయితేనే ఢిల్లీ అభివృద్ధి చెందుతుంది, ఢిల్లీ రోడ్లు మెరుగవుతాయి, కాలుష్య రహితానికి చర్యలు తీసుకుంటాము. ముఖ్యంగా మహిళలను ఆకర్షించే పథకము 2500 రూపాయలు ఇస్తామని చెప్పడము, ఇవన్నీ కూడా పేద మధ్యతరగతి మహిళలు, అదేవిధంగా ఎస్సీలు, ముఖ్యంగా మైనార్టీలో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా బీజేపీ స్పష్టమైనటువంటి ఆధిక్యం చూపించింది. ఆ ఆధిక్యం కంటిన్యూ అవుతూ వచ్చింది. అదేవిధంగా కేజ్రీవాల్ ఓడిపోవడం అనేది వాళ్ళకు పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు ఆమ్ ఆద్మీ పార్టీకి. మనీష్ సిసోడియా కూడా ఓడిపోవడం పెద్ద మైనస్. ఈ ఇద్దరు కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొని జైలుకి వెళ్ళిన వాళ్ళే. అదేవిధంగా అతిషి లాస్ట్ మూమెంట్లో అంటే చివరి రౌండ్లో ఆమెకు అద్భుతం జరిగి, మిరాకిల్ జరిగి లాస్ట్ 2 రౌండ్లో ఆమె చావు తప్పి కనులొట్టపోయినట్టు ఆమె గెలిచారు. ఆమె కూడా ఓడిపోతుందని అందరూ భావించిన లాస్ట్ 2 రౌండ్లు ఆమెకు సానుకూలమైనటువంటి ఓట్లు వచ్చాయి. ఆ యొక్క నేపథ్యంలో ఆమె బయటపడగలిగారు. మొత్తానికి చూసుకున్నట్టయితే బీజేపీ శ్రేణుల్లో కొత్త నయా జోష్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికల్లో బోటాబోటీ అంటే మ్యాజిక్ ఫిగర్ రానిటువంటి పరిస్థితి బీజేపీకి. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కలిసి పార్లమెంటు ఎన్నికల్లో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి స్థితి నుండి ఈరోజు ఒక్కొక్క రాష్ట్రాన్ని చేయించుకుంటున్నాయి. మహారాష్ట్రలో మొన్న ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్రలో అంతకుముందు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన విధంగా ఫలితాలు రాలేదు. కానీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వరకు మళ్ళీ అనూహ్యంగా పుంజుకుంది. ఎవరి అంచనాలకు అందని విధంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ మహారాష్ట్రలో గెలిచారు. అదేవిధంగా ఇప్పుడు ఢిల్లీలో కూడా మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంతా కూడా బీజేపీ గెలుస్తుందని చెప్పింది. బీజేపీకి 40 నుంచి 50 మధ్య సీట్లు వస్తాయని చెప్పింది. ఆ రకంగానే గణనీయంగా పార్టీని పర్ఫార్మెన్స్ని పెంచుకుంది. విస్తృతంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా వెళ్ళి ప్రచారం చేశారు. ఢిల్లీలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఉంటారు కాబట్టి అక్కడికి ఉమ్మడి రాష్ట్రం నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, అదేవిధంగా తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, ఇలా నేతలంతా కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ నాయకులు ప్రచారం చేసిన ఆ నియోజకవర్గాల్లో కూడా తెలుగు ప్రజలు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా
బీజేపీ స్పష్టమైనటువంటి లీడు సాధించగలిగింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా తెలంగాణలో కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇక రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా పార్టీ బలోపేతం అవుతుంది. ఖచ్చితంగా తెలంగాణ సౌత్ ఇండియాలో ఒక రోడ్ మ్యాప్ పెట్టుకొని వెళ్తాము. సౌత్ ఇండియాలో ఒక దిక్సూచిగా తెలంగాణ రావాలి. గతంలో కర్ణాటకలో అధికారంలోకి వచ్చాము. నెక్స్ట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తాము. తెలంగాణలో కూడా సానుకూల పరిస్థితి వస్తుంది. ఒకవైపు గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన చూశారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలన అధికారంలోకి వచ్చి సంవత్సరం పైగా అవుతుంది. కాంగ్రెస్ కూడా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదు. ఈ అంశాలనే ప్రధాన ఎజెండాగా పట్టుకొని పోతాము. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణలో కూడా ఆశించినటువంటి ఫలితాలు వస్తాయనేది కూడా తెలంగాణ నేతలు కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, డీకే అరుణ కానీ, ఈటల రాజేందర్ స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే ఆ ఢిల్లీ జోష్ అనేది తెలంగాణ వరకు కూడా తాకింది. పెద్ద ఎత్తున దేశ రాజధానిలో సంబరాలు జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఢిల్లీ రాజధాని కాబట్టి ఆ యొక్క గెలుపును అన్ని రాష్ట్రాలు భాగస్వామ్యులు అవుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఎందుకంటే 27 సంవత్సరాల కళ సాకారమైంది, 27 సంవత్సరాల కళ నెరవేరిందనేది కూడా పెద్ద ఎత్తున ఆనంద ఉత్సవాల మధ్య బీజేపీ సంబరాలు చేసుకుంటుందని చెప్పుకోవచ్చు. శాలిని, అలాగే రాజిరెడ్డి మరి సాయంత్రం ఇటు హెడ్ క్వార్టర్స్లో ఢిల్లీ బీజేపీ హెడ్ క్వార్టర్స్లో సంబరాలు చేసుకునే ఛాన్స్ ఉండొచ్చు. దీని గురించి అప్డేట్స్ ఏంటి? ప్రధాని మోడీ కూడా హాజరు కాబోతున్నారు. సో దీని గురించి అప్డేట్స్ చెప్పండి. ఖచ్చితంగా బీజేపీ ముఖ్య నేతలైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ముఖ్య నేతలంతా కూడా ఈ యొక్క సంబరాల్లో భాగస్వాములు అవుతారు. ఈ సంబరాలకు సంబంధించిన సంబరాల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసుకుంది బీజేపీ అక్కడ ఢిల్లీలో అధికారంలో లేక 27 సంవత్సరాలు అవుతుంది. 27 సంవత్సరాల తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని, ఒక టార్గెట్ని పెట్టుకొని ఖచ్చితంగా అధికారంలోకి రావాలని ఫోకస్ చేసి ఢిల్లీలో పనిచేసింది కాబట్టి ఆ యొక్క రిజల్ట్ వచ్చింది. మొత్తం కూడా అక్కడ ఢిల్లీలో చూసుకున్నట్టయితే ఆ రాష్ట్రంలో ఢిల్లీ పరిధిలో ఒక ఫేస్ వాల్యూ ఉన్నటువంటి నాయకుడు లేడు బీజేపీకి. పలానా పేరు, పాపులర్ నేమ్ అనే వ్యక్తి లేడు. కానీ మొత్తం టీం వర్క్ చేసింది. పూర్తి మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్య నేతలంతా ప్రచారానికి వచ్చారు. ముఖ్యంగా అక్కడ ఫోకస్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేశారు, అమిత్ షా చేశాడు, జేపీ నడ్డా చేశారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలు కూడా వెళ్ళారు. అక్కడ బీజేపీ ఏం చేయగలుగుతుంది, అధికారంలోకి వస్తే ఏం చేస్తాము, గత అధికారంలో ఉన్నటువంటి 3 సార్లు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే ఢిల్లీని ఏ రకంగా విధ్వంసం చేసింది, ఏ రకంగా అవినీతి రహిత పాలన సాగిస్తానని చెప్పి అవినీతికి తలుపులు తీసి పెద్ద ఎత్తున జైలుకి వెళ్ళినటువంటి, అవినీతికి పెద్ద ఎత్తున బార్లలాగా తలుపులు తీసి జైలుకి వెళ్ళినటువంటి కేజ్రీవాల్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేయడం, మనీష్ సిసోడియా పైన ప్రచారం చేయడము, పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి పార్టీ అయిపోయింది అనేది కూడా ఢిల్లీ ప్రజల దగ్గరకు తీసుకెళ్లడము, ఇవన్నీ కూడా పాజిటివ్ వైపుగా రిజల్ట్ వైపుగా అడుగులు పడింది బీజేపీకి అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ విజయాన్ని పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవాలని బీజేపీ భావిస్తుంది. ఎందుకంటే బీజేపీ దేశ రాజధాని ఢిల్లీలో ఢిల్లీ కంచుకోట పైన ఇక బీజేపీ కాషాయ జెండా ఎగరవేయబోతుంది కాబట్టి సంబరాలు కూడా అంబరాన్ని అంటే విధంగా ఉండాలనేది కూడా బీజేపీ చూస్తుంది. ఆ యొక్క నేపథ్యంలోనే ప్రధానమంత్రి అదేవిధంగా ముఖ్య నేతలంతా కూడా ఈ యొక్క సంబరాల్లో భాగస్వామ్యం అవకాశం ఉంది. ప్రధానమంత్రి ప్రజలను ఉద్దేశించి కూడా ప్రసంగించే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం వరకైనా, రాత్రి వరకైనా, లేకపోతే రేపటి వరకైనా ఖచ్చితంగా ముఖ్యమంత్రి పైన కూడా ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బీజేఎల్పీ సమావేశం కూడా పెడతారు. బీజేఎల్పీ సమావేశం 1-2 రోజుల్లో పెట్టి అక్కడికి అబ్జర్వర్లను పంపించి పలానా వ్యక్తి సీఎం అనేది కూడా డిక్లేర్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. శాలిని, రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్.